హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఊర్వశి శారీ హౌస్ అని కొత్తగా లాంచ్ అయింది ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడ వనస్థలిపురంలో. అక్కడికైతే వచ్చామండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ట్రెండ్ అవుతుండే వీడియోస్. రీసెంట్‌గా మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ చెప్పారనమాట ఇక్కడ శారీస్ బాగుంటాయని. ఇక్కడికైతే వచ్చేసాము. ఎందుకు వచ్చాము ఏంటి అంటే ఇక్కడ దుర్గక్క వాళ్ళు కనిపిస్తున్నారు కదా! వాళ్ళది శారీ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ కోసం షాపింగ్ చేయడానికైతే వచ్చామన్నమాట. షాపింగ్ చేసేసాము. శారీస్ అవన్నీ తీసుకున్నాము. లోపల వీడియో అలౌడ్ లేదన్నారు. వీడియో అయితే తీయలేదనమాట. షాపింగ్ కంప్లీట్ చేసి శారీస్ తీసుకున్నాం. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మేమైతే 50% ఆఫర్ ఉన్నప్పుడు వెళ్ళాము. మేబీ ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆఫర్ అంతా అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో ముందే అప్లోడ్ చేయాల్సింది, కొంచెం టైం పట్టింది, కొంచెం లేట్ అయిందనమాట. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఫంక్షన్ కూడా అయిపోయింది యాక్చువల్గా. ఇక్కడ ఇంకా శారీ ఫంక్షన్ అన్నాను కదండి. వాణక్క వాళ్ళది అయిపోయిన తర్వాత మాది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ దుర్గక్క వాళ్ళదనమాట. అంటే ముగ్గురం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం చేద్దాం అనుకొని చేసాము. శారీ ఫంక్షన్ అంటే ఇంకా షాపింగ్కి ఏమేమి కావాలి ఏంటి అన్నీ కూడా షాపింగ్ చేస్తూ ఉన్నాము. శారీ ఫంక్షన్ అంటే ఏముంటుంది, ఇంకా శారీస్, లెహెంగా సెట్స్, జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇవన్నీ షాపింగ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇంకా అవన్నీ చేస్తూ ఉన్నాము. ఏమేమి కావాలి ఏంటి అనేది ఒకరోజు అయితే వెళ్ళి షాపింగ్ చేసాము. ఫస్ట్ శారీ హౌస్లో, ఊర్వశి శారీ హౌస్లో శారీస్ తీసుకున్నాము. తర్వాత లెహెంగాస్ తీసుకుందామని వచ్చామన్నమాట. మా దుర్గక్క వాళ్ళ పాప హేమకి లెహెంగాస్ అయితే చూస్తున్నాం అనమాట. ఇంతకుముందు మేము షాపింగ్ చేసిన షాప్కి వచ్చాము. అక్కడ కూడా కొన్ని చూసారనమాట, చూస్తూ ఉన్నారు. ఇంకా జ్యువెలరీ సెట్స్, ఇంకా ఏమేమి ఉంటాయి, కొత్త మోడల్ ఏమొచ్చినాయి ఏంటి అనేది కూడా అన్నీ చూస్తూ ఉన్నాం. శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత దిల్షుక్ నగర్ వెళ్ళాము. దిల్షుక్ నగర్లో షీనిట్స్ ఉంటుంది కదండి, లోపల గల్లీలో షీనిట్స్ ఉంటుంది. ఆ గల్లీలో అయితే ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. పేరు కూడా ఐడియా లేదు. ర్యాండమ్గా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను. ఎక్కువగా అయితే వీడియో అయితే ఏం కవర్ చేయలేకపోయాను. మొత్తానికైతే షాపింగ్ చాలా బాగా జరిగింది. మంచి శారీస్ తీసుకున్నారు. లెహెంగా కానీ ఇవన్నీ కూడా పెట్టుబడి శారీస్ ఇవన్నీ తీసుకున్నాం. మొత్తం 2 days అట్లా షాపింగ్ చేసినట్టున్నాము. 2 daysకి సంబంధించిన వీడియో అయితే ఒకే వీడియో చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ డే షాపింగ్ అనమాట. వానక్క వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు, వాళ్ళ వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు నన్ను కూడా కొంచెం సెలెక్షన్లో తెలుస్తుంది కదా రమ్మంటే వెళ్ళాను. ఇంకా అందరం కలిసి సెలెక్ట్ చేసాము. షాపింగ్ అయితే అయిపోయింది. ఇట్లాగా చూస్తున్నాము అంటే ఏమేమి లెహెంగాస్ సూట్ అవుతాయి ఏంటి అనేది వేస్తూ ఉన్నారు, చూస్తున్నాము. ఇంకా లెహెంగా షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ సెట్ చేయించుకుందామని వచ్చేసామన్నమాట. శారీస్ అయితే ఇవేనండి. ఇదైతే హేమది. ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఈరోజు వీడియో. చూస్తే అర్థమవుతుంది. ఎవరికైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఇదైతే దుర్గక్క శారీ అనమాట. ఇద్దరికి కొంచెం సేమ్ మెటీరియల్ అని తీసుకున్నాము. శారీస్ కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఇంకా జ్యువెలరీ సెట్స్ అయితే చేస్తున్నారు. ఇది కూడా ఇంతకుముందు నేను పిల్లల కోసం షాపింగ్ చేసిన, మా ఫంక్షన్ అప్పుడు షాపింగ్కి వచ్చిన షాప్కే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడే ఇచ్చారు. చాలా రీజనబుల్గా బాగున్నాయి. ఇది కూడా ఇంతకుముందు వీడియోలో మా ఫంక్షన్ అప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు అడిగారు షాప్ పేరు ఏంటి అనేది. యాక్చువల్గా షాపింగ్ హడావిడిలో పేరు ఇదంతా కూడా నేను నోట్ చేసుకోలేకపోయాను, సారీ అండి. ఒకరైతే అడిగారు మన సబ్స్క్రైబర్స్. యాక్చువల్గా చెప్పాలంటే షీనిట్స్ గల్లీలో అయితే ఉంటుంది. దిల్షుక్ నగర్ వెళ్తే మన షీనిట్స్ ఉంటుంది కదా దిల్షుక్ నగర్లో, అక్కడైతే ఆ గల్లీలో అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఓపెన్ షాప్ లాగా ఉంటుంది అనమాట. మరోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షాప్ నేమ్ అంతా కూడా కవర్ చేస్తాను. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం మా మధ్యాహ్నం అట్లా అయింది, 2:30 అలా అయినట్టుంది. ఇంకా అక్క అందరినీ ఇంకా లంచ్కి అయితే తీసుకెళ్ళిపోయింది అనమాట. లంచ్ చేసేద్దాం, ఇంకా సగం షాపింగ్ ఉంది, సగమే కంప్లీట్ అయింది. మిగతా షాపింగ్ కూడా తిన్న తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్ చేద్దాంలే, మళ్ళీ నీరసం వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళింది అనమాట. ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది వెజ్ రెస్టారెంట్. యాక్చువల్గా చాలా బాగుందన్నమాట. బాలాజీ రెస్టారెంట్ అంట. యాక్చువల్గా ఇది ఎక్కడంటే దిల్షుక్ నగర్లోనే ఉంది, కొంచెం లోపలికి ఉందన్నమాట. ఫుడ్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి చాలా బాగుంది. కాకపోతే కంప్లీట్లీ వెజ్ సెక్షన్, మొత్తం వెజ్ ఫుడ్డే ఉంది అవైలబుల్ ఇక్కడ. నాన్ వెజ్ అయితే లేదు. నాకు వచ్చిన తర్వాత మొత్తం అక్కడ ఫొటోస్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి, కామ్నెస్, సర్వీస్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుండే. పన్నీర్ వెజ్ బిర్యానీ తీసుకున్నట్టున్నాము.
ఇంకా అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. చాలా మంచిగా దేవుడి పటాలు అవన్నీ పెట్టి చాలా చక్కగా లోపలికి వెళ్ళగానే ఒక మంచి స్మెల్, అరోమా అదంతా కూడా బాగా అనిపించింది నాకు. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఎంత బాగుందో అసలు, వీడియో తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ థ్యాంక్ యూ అన్నట్టుగా ఇలాగ ఒక పిక్చర్ చాలా బాగుంది. ఇంకా మళ్ళీ మిగతా షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా మన లేడీస్ షాపింగ్ అంటే ఒక పట్టాన కంప్లీట్ అవ్వదు కదండి. ఒకదాని తర్వాత ఒకటి గుర్తు ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం కూడా. దట్టు ఫంక్షన్ అన్నప్పుడు ఇంకా ఎక్కువగా షాపింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా అంతా షాపింగ్ అంతా కంప్లీట్ చేసే వరకు ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్గా టైం వచ్చేసి అప్పుడు ఎంత అవుతుంది, 6:30 అలా అవుతుంది అనుకుంటా. ఇంకా అన్నయ్య కారు లోపల పెట్టేశారు, సిఎంఆర్లో పార్క్ చేశారు. తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా మేము కారు కోసం అని వెయిట్ చేసుకుంటూ బయట నిలబడ్డాము, మాట్లాడుకుంటున్నాము. షాపింగ్ ఎలా చేసాము, ఏంటి, శారీస్ మంచిగా అనిపించినాయా, జ్యువెలరీ బాగుందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మొత్తానికైతే మంచి షాపింగ్ టైంని, సరదా టైంని అయితే స్పెండ్ చేశాను అక్క వాళ్ళతోటి. ఇది డే 1 అనమాట. డే 2 కూడా ఉంది వీడియో, ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి. ఫంక్షన్కి సంబంధించిన వీడియో కూడా కొంచెం టైం పడుతుంది, అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను, దుర్గక్క, వానక్క ముగ్గురం చాలా క్లోజ్గా ఉంటాం అనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అంటే సిస్టర్స్ కంటే కూడా ఎక్కువగా ఓన్ సిస్టర్స్ లాగా కొంచెం అట్లా ఉంటాం అనమాట. ఓన్ సిస్టర్స్ లాగా మాట్లాడుకోవడం, ఏదన్నా షేర్ చేసుకోవడం అట్లా ఉంటాం. ఓన్ సిస్టర్స్ అయితే కాదు, ఒక ఫ్రెండ్సే, కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్లో బాగుంటాం అనమాట. ఒకరికి ఏదైనా అవసరం వస్తే ఒకరం మాట్లాడుకోవడం, అట్లా ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకోవడం, అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఈ విధంగా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ రష్ ఉందండి. యాక్చువల్గా మంచి రోజులు అయితే మొదలైపోయినాయి కదా, మ్యారేజెస్ అట్లా కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏ షాప్లో చూసినా కొంచెం క్రౌడ్ అయితే ఉంది, చాలా క్రౌడ్గానే ఉండారు షాపింగ్. మొత్తానికైతే షాపింగ్ డే 1 అయితే ఫినిష్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మేము ఇంటికి వెళ్ళే వరకు 7:30, 8 అలా అయింది అనుకుంటా. రోజు వర్షం కూడా పడుతుంది. మార్నింగ్ నుంచి వెదర్ చల్లగా ఉండే, ఈవినింగ్ మేము వెళ్ళే టైంకి వర్షం అయితే పడుతుంది. మొత్తానికైతే ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ మగ్గం వర్క్, ఇప్పుడు శారీస్ తీసుకున్నాం కదండి, వాటికి మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేయించడానికి మేము మళ్ళీ సరూర్ నగర్ వెళ్ళిపోయామన్నమాట. మేము ఇంతకుముందు మా ఫంక్షన్ అప్పుడు ఎక్కడ స్టిచ్ చేయించుకున్నామో అక్కడికి తీసుకెళ్ళమన్నది అక్క, అక్కడికి తీసుకెళ్ళాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట, డే 2 అనమాట. ఇంకా శారీస్ అన్నీ చూపిస్తున్నాము. ఈ శారీస్ అయితే అక్కడ ఊర్వశిలో తీసుకుంది అక్క, వలసలపురంలో ఉంది షాపు. వీలైతే ఎవరైనా విజిట్ చేయాలి, అవసరం ఉంటే విజిట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే ఇలాగా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉందన్నమాట. నేనైతే లైట్గా అయితే వీడియో కవర్ చేసేసాను. ఇంకా అక్కడ బ్లౌజులు అన్నీ కూడా ఇచ్చేసామన్నమాట. బ్లౌజెస్ డిజైన్ ఎలా కావాలి ఏంటి అనేది ఇచ్చేసి కాస్ట్ అదంతా మాట్లాడి ఇచ్చేసి మళ్ళీ ఇలా అయితే 2 days షాపింగ్ చేసి ఫంక్షన్కి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.